మాజీ మంత్రి విడుదల రజనీ సుబ్బానాయుడుకు ఇటు సంబంధించిన వివాదంలో మరో వీడియో బయటకు వచ్చింది. శ్రీకాంత్ రెడ్డిపై కేసు ఉందని ఆయన్ను తీసుకువెళ్లేందుకు కుదరదని సిఐ చెబుతున్నా సరే ఆయనతో వాగ్వాదానికి దిగారు విడుదల రజనీ. నువ్వు తగ్గొద్దు, నువ్వు వెనకడుగు, మ్యాటర్ ఏంటో తెలిపోవాలి. పోలీసులపై ఆగ్రహం వ్యక్తం చేశారు ఆవిడ. కారును తాకవద్దని వార్నింగ్ కూడా ఇచ్చారు. కేసు లేదు, ఏమీ లేదు, పక్కకి జరగండి అంటూ పోలీసులతో వాగ్వాదానికి దిగారు. శ్రీకాంత్ రెడ్డిపై కేసు ఉందని అతన్ని అరెస్టు చేసి తీసుకువెళ్లాల్సిందే అని సిఐ చెప్పారు. నీలాంటి వాళ్ళు నమ్మితే ఎంత, నమ్మకపోతే ఎంత, తొక్కలోది. అందుకు విడుదల రజనీ ఒప్పుకోకుండా పోలీసులతో వాగ్వాదానికి దిగారు. చూడాలని ఉందే, చూడాలని ఉంది. కొట్టారంటే పళ్ళు రాల్తాయి. పోలీసు వాళ్ళు ఎంత బతిమాలతోటే బెట్టి చేస్తావు, నువ్వు చట్టం గురించి మాట్లాడతావు. కంట్రోల్ అవ్వకపోతే ఏమవుతుంది? నీ మొహం చూస్తుంటే ఎందుకు పాపం అట్లేదు తమ్ముడు. వచ్చిన పీకేది ఏం లేదు కదా. సిటీలో సగం క్రైమ్స్ కి వీలే కారణం. కొండాపూర్ బ్రదర్స్ మర్డర్ కేసు అయితేనేమి వీళ్ళు చేయని నీచం అంటూ లేదు. తీసుకొస్తున్న కారుకి అడ్డం పోయినాడు, ఇది తప్ప. చూడరా ఎక్కడ కొట్టాలరా నిన్ను? కొట్టకుండా పని అయ్యే మార్గం లేదా? పార్టీ అయిపోయినది. పాపం బ్రహ్మ. देखो మై రౌడిజం. ముందుకెళ్తే మాత్రం మా వాళ్ళకైనా జరిగితే మాత్రం ఊరుకునేలేదు. నేను వెళ్ళిపోతున్నాను, నన్ను ఎవరు ఆపొద్దు. వదలండి, వదలండి. కుదరదు. మేము మేడం గుర్తు పెట్టుకోండి మేడం. వాడు కంటిన్యూ చేయండి. వాడు కేసులో ముద్దాయని చెప్పి డోర్ ఓపెన్ చేయండి. అంటే అది అందరి ముందు పరిగిపోయిందిగా, ఇంకెలా తలెత్తుకుంటాం? పోలీసు అసలు చేస్తారా? ఏం కడతారు మేడం? అమ్మమ్మమ్మ, నేను ఇంటికి వెళ్ళిపోతాను భయ, పళ్ళపోతున్నాను భయ. చెప్పు చెప్పవే, నేను వింటాను కదా. ఓ చెప్పు. ఇలాంటి డ్రామాలు నెవర్ బిఫోర్. చాలా తప్పులు చేస్తేనే కడతారు. నాకు తెలిసే నువ్వు చాలా పెద్ద ముదురు అని. ఇక కొల్లు రవీంద్ర సొంత ఊళ్ళోనే ఆ ఇంటి పక్కనే, అతని ఇంటి పక్కనే విచ్చలవిడిగా బెల్ట్ అమ్ముతున్నారు. అన్ని లిక్కర్ ఫ్యామిలీ. లిక్కర్ ఫ్యామిలీయా? కొల్లు రవీంద్ర ఇంటి పక్కనే విచ్చలవిడిగా బెల్ట్ అమ్ముతుంటే చేతగాని మంత్రిగా ఏదో మాట్లాడితే మీడియా కోసం, మంత్రి పదవి కోసం ఏంటి అతను? అదేంటండి డమ్మీ మంత్రి. ముందు నువ్వు పూర్తిగా నిక్కచ్చిగాడు. లోకేష్ చెప్పకుండా లోకేష్ దగ్గర ఆయన ఎవడ ఉంటాడు? ఎవరండి ఆయన పేరేంటి? చూస్తున్నా, అన్ని అబ్జర్వ్ చేస్తున్నా. రాజేషా? కిలార్ రాజేష్. కిలార్ రాజేష్ వచ్చి ఫోన్ చేసి చెప్తేనో లేకపోతే ఆ లోకేష్ అన్న చెప్పాడు నువ్వు సంతకం ఇట్టంటేనే గానీ ఇట్లాంటి డమ్మీ మంత్రి. ముందు వాడికి కాదు, వీడికి బాంబు లగాదేంగే. ఇట్లాంటోడు నువ్వు ఏదో చెప్తే ఎవరు నమ్మేది? ఇవాళ అది ఇది ఆర్డర్ అని, ఈ ఆర్డర్. వీడెవడండి బాబు? ఆ నాన్నే అదమని చెప్పేసుకుంటున్నాడు. ఆయన గురించి ఆయన తెలిసినంత మనకి చూడటం కాదండి, మీరు చెయ్యాలంతే.